నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తొలుత విఎస్ఆర్ కాలేజ్ వద్ద గల భారీ మహాగణపతి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన వివిధ వినాయకుని మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేమూరు నియోజకవర్గ పరిధిలో అకాల వర్షం వలన నష్టపోయిన పంట పొలాలను మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పరిశీలించారు. చుండూరు మండలంలోని తొట్టింపూడి, మోదుకూరు, అమర్తులూరు మండలంలో పెదపూడి, మోపర్రు, గోవాడ, పాంచలవరం గ్రామాలు, వేమూరు మండలంలో పెరవలిపాలెం, పెరవలి, చావలి గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటామని తెలిపారు. గతంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అటువైపు కూడా వైసీపీ ప్రజాప్రతినిధులు చూడలేదని, గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఈ రోజు రైతులకు శాపంగా మారిందని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల అవసరాలు తీరుస్తూ ప్రజలకు అండగా ఉంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారని, గతంలో ఇలాంటి వర్ష బీభత్సం ఎప్పుడూ చూడలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం డ్రైన్లు క్లీన్ చేయకపోవడంతో ఈరోజు పంట పొలాలు నీట మునిగాయని తెలిపారు. నష్టపోయిన రైతులెవరూ అధైర్యపడవద్దని, అందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులకు వెన్నంటి నిలిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టాలు తెలిసిన వ్యక్తి, నష్టపోయిన వారందరికీ అండగా ఉంటారని, నష్టపోయిన రైతులకు చివరి పంట పొలం వరకు ఏ రైతుకి అన్యాయం జరగకుండా పంట అంచనా వేయాలని అధికారులు సూచించారు. ఏ రైతుకైనా అన్యాయం జరిగితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. అదే గంగోలు రాజోల దగ్గర గుండం దగ్గర షట్టర్ సైడ్. అవును మళ్ళీ మొదలు పెట్టమ్మా. చూడదు విపరీతంగా ఉంది. అది ఇంకా పెరుగుతుంది ఇక్కడ. నీకు ఆ ఫ్లో కానీ ఆ స్టాగ్నేటెడ్ వాటర్ ఇస్తుంది రోజు డ్రైన్స్ నిర్లక్ష్యంగా వదిలేయటం కారణం, అందుకంటే ఏం లేదు. డ్రైన్స్ ఎక్కడ పొంగుతున్నాయి, ఎదురు తంతున్నాయి. అదే కదా లేదు. వాళ్ళు సూపర్వైజ్ చేసి మీరు ఫీల్డ్కి వచ్చి కాదు మీరు వచ్చి చూడండి. మీరు కురిసిన భారీ వర్షాలకి నిన్నటిదాకా మా నియోజకవర్గంలో వరద బీభత్సానికి గురైనటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇవన్నీ చూసాం. ఈరోజు చుండూరు, అమర్తూరు, వేమూరు మండలాల్లో దెబ్బతిన్నటువంటి వరి పైర్లు వస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం వారి జీవితంలో చవి చూడనటువంటి ఈ కెలామిటీ, ఈ బీభత్సం అనేది ఇప్పుడు చూస్తా ఉన్నారు. వర్ష బీభత్సం అనేది. ఈ వర్షం వల్ల ఎక్కడికెక్కడ గండ్లు తెగిపోయి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైపోయి కాలువలు 5 ఏళ్లు శుభ్రం చేయకుండా వదిలేసిన ఫలితమే ఈ రోజున ఇంత నష్టం జరగడానికి కారణం అనేది ఇలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. పనికి మాలిన ప్రభుత్వం రాజ్యం వెళ్ళింది 5 ఏళ్లు. దాని పర్యవసానమే ఈరోజు కనపడతా ఉంది. 5 ఏళ్లు ఆ డ్రైన్ల వైపు చూడాల, ఇరిగేటెడ్ కెనాల్స్ వైపు ముఖం కన్నెత్తి చూడాల, పట్టించుకోవాలి అసలు రైతాంగం గురించి. దాని పర్యవసానమే ఈ విధంగా ఇవాళ స్పష్టంగా తుంగభద్ర డ్రైన్ కానీ, గంగోల్ డ్రైన్ కానీ, బిఎం డ్రైన్ కానీ, ఇవన్నీ కూడా రేపల్లె ఆర్ఎం డ్రైన్ కానీ మొత్తం కూడా
కంప్లీట్గా మా ప్రాంతానికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనమై ఉంది. ఎక్కడికక్కడ గండ్లు పడిపోతూ ఉంది, గండ్లు తెగిపోయి పొలాల మీదకి ఉరుకులు ఎత్తుతా ఉంది, ఎదురు కొడతా ఉంది. గంగోలంతుని దగ్గర ప్రధానంగా గోడవల్లి ప్రాంతంలో మొత్తం ఆ రెగ్యులేటర్ సంబంధించినటువంటి మొత్తం గేట్లన్నీ కూడా పాడైపోయి ఆ తూటికాడ మొత్తం కూడా అడ్డం పడేసి మొత్తం ఎదురు కొడతా ఉంది. వర్షం 6 రోజులు 7 రోజులు అయింది వచ్చి, ఈరోజు ఇంకా పెరుగుతూ ఉంది. ఉండే కొంది పొలాల్లో నీరు అనేది, ఆ మురుగు నీరు ఇదంతా చేరి ఇంకా పెరుగుతూ ఉంది నీటి మట్టం అనేది. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి బీభత్సం ఎప్పుడూ చూడలేదు. దీని నుంచి ఆదుకోవడానికి ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి ఆదేశాలు ఇచ్చారు. మేమంతా కూడా ఫీల్డ్లోకి వెళ్ళి మరి వీళ్ళందరూ కూడా అలర్ట్ చేస్తా ఉన్నాం. అధికార యంత్రాంగం కూడా మొత్తం కూడా ఎన్యూమరేషన్ టీములు ఏర్పాటు చేసి ఏ రైతు కూడా నష్టపోకూడదు, ఒక్క ఎకరం కూడా నష్టపోవడానికి వీల్లేదు. దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందించడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పట్టణంలో వినాయక చవితి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణ వీధుల్లో పలుచోట్ల వినాయకుని మండపాలను సర్వాంగ సుందరంగా తయారు చేసి వినాయకునికి పూజలు జరిపారు. వివిధ ప్రాంతాల్లో కొలువైన వినాయకునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విభిన్న రూపాల్లో వినాయకుని విగ్రహాలు, ప్రతిమలు మండపాలలో కొలువయ్యాయి. అందరికీ నమస్కారం. ముందుగా తెనాలి పుర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే 17వ వార్డు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. గత 23 సంవత్సరాలుగా కేవైఆర్ సెంటర్లో ఉన్న ఇస్లాంపేట నందు గణేష్ మహోత్సవాలు చేస్తున్నాం. అందరికంటే ముందుగా ప్రారంభించింది తెనాలిలో గణేష్ కమిటీ తర్వాత ఈ 17వ వార్డు గణేష్ కమిటీ 23 సంవత్సరాలుగా ఇక్కడ ఎంతో భారీగా ఎటువంటి తారతమ్యం లేకుండా కులమత భేదాలకు అతీతంగా నిర్వహించబడుతుంది. పాసి వెంకట్రావు గారి అధ్యక్షతన ఈ వినాయక చవితి నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న 17వ వార్డు ప్రజలందరికీ, అలాగే ఇస్లాంపేట ప్రజానీకం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 17వ వార్డు ప్రజలందరికీ 23వ సంవత్సరం వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గత 23 సంవత్సరాలుగా ఈ ఉత్సవానికి సహకరిస్తున్న 17వ వార్డు ప్రజలందరికీ వినాయక చవితి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే చందాదారులందరికీ మా కృతజ్ఞతలు. కుల మతాలకు అతీతంగా ఈ ఉత్సవాలను ఘనంగా జరుగుతున్నాయి. ఏ పొరపచ్చాలు లేకుండా అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాము 23 సంవత్సరాల నుంచి. అందరికీ సహకరిస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్నానం సమర్పదామి గణపతికి కూడా ఓం అనే శబ్దాన్ని వాడుతూ ఉండాలి. ఇస్తూ ఉండండి. తెనాలి పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. స్థానిక చిన్రావురు బోస్ నగర్లో సుగాలి యూత్ ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా గణపతి మహోత్సవములు ఘనంగా జరుపుతున్నాము. ఈరోజు ఈ పూజా కార్యక్రమాన్ని తిరువురు ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ యథావత్ మోతీలాల్ గారు దంపతులుగా విచ్చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని 14 సంవత్సరాలుగా చందాలు ఇచ్చిన దాతలకు మా సుగాలి యూత్ కుర్రోళ్ళ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కృప ఎల్లప్పుడూ ఉండాలని, ఇలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని తెనాలి పట్టణ ప్రజలకు మరొకసారిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వినాయక చవితి సందర్భంగా మా గురవై కాలనీలో పిల్లలందరితో కూడి మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడే విధంగా మట్టి వినాయకుడిని తెచ్చుకొని చిన్నపిల్లలతో మేము చక్కగా వినాయక చవితిని చేసుకుంటున్నాము.
ఈ మట్టి గణపతిని ఎందుకు పెట్టుకోవాలంటే మనం ప్రకృతిని కాపాడుకోవాలి, మనం ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. దానికి కారణంగానే మేము మట్టి గణపతితో పూజ చేసుకుంటున్నాం. అందరూ ఇదే విధంగా కొనసాగాలని ఆశిస్తున్నాం. అందరికీ శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు. తెనాలి చెంచుపేట 27వ వార్డు క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో 5వ గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. చందాలు ఇచ్చిన దాతలకి, సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ, క్రేజీ బాయ్స్ కమిటీ వాళ్ళకి మా ధన్యవాదాలు. మేము 3 రోజులు. బాండ్రంపేట ఎన్టీఆర్ రోడ్లో అంబేద్కర్ తరపున 16వ సంవత్సరం గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాము. యావనందుల భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. గణపతి బింబే భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు యామి. శ్రీ వినాయకుడి దగ్గర ధూపోజం ప్రతిగృహ్యతాం. నమస్కారం చేసుకోండి. చిన్రావూరు రైల్వే స్టేషను తూర్పు బజార్ నందు గత 15 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేస్తున్నాము. ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం చేసుకొని అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన మనోహర్ గారికి, మంత్రి గారికి, ఆలపాటి రాజా గారికి, అందరికీ మా తూర్పు కాపు సంఘం తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని వరద బాధితులకు ప్రభుత్వం తరపున అందజేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులతో చర్చించి గొల్లపూడి గోడౌన్స్ మరియు సిద్ధార్థ కాలేజ్లో పంపిణీ కొరకు జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం క్రీస్తురాజపురంలో వరద బాధితులకు అందిస్తున్న సరుకుల పంపిణీని స్వయంగా పర్యవేక్షించారు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.